ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ మన ఏఎస్బి అధినేత గురువు గారైనటువంటి ఎమ్మెల్యన్ వారి దంపతులు ఇద్దరికీ కూడా నమస్సుమాంజస్సులు పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు అహం సత్య బోధక ద్వితీయ భాగంలో స్వామివారు 1999 బర్త్డే రోజున ఇచ్చినటువంటి సందేశాన్ని చదవటానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి ఇచ్చినటువంటి సందేశాన్ని చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. సాయిరాం. మొన్న జిఎల్ సరస్వతి సాయిరాం అమ్మగారు చదివిన దాంట్లో చివరి పేరాలో టెస్టే భగవంతునికి టేస్ట్, దీనిలో ఒక 2-3 విషయాలు దీని గురించి మాట్లాడుకొని ముందుకెళ్దామండి. స్వామి ఒకప్పుడు తన పరీక్షలు ఎలా ఉంటాయో చెప్పటం చూస్తే కొంచెం భయం కూడా కలుగుతుంది. ఆ భయం వద్దన్నారు స్వామి కింద పేరాలో. ఏంటంటే, నేను చేసే టెస్ట్లో పోను ఎలా ఉంటుందంటే, మీరు నన్ను ద్వేషించే అంత ఇదిగా ఉంటాయి నా పరీక్షలు. ఆ మాట చదివినప్పుడు కొంచెం మనకి హృదయం అదో రకంగా అనిపిస్తుంది. అయినా దాన్ని అధిగమించటానికి నేను మీతో ఉన్నాను అని స్వామి మనకి మాట ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు, మనతోటే ఉంటారు కనుక భయం వద్దు. ఈ టెస్టే భగవంతునికి టేస్ట్ అన్న దానిలోనండి ఇది సమయం సందర్భం కూడా కరెక్టే అనుకుంటున్నానేమో. ఎందుకంటే మాకు బి సీతారామస్వామి గారు అని చెప్పని హోమియో డాక్టర్ గారు మాకు జంక్షన్ లో ఉంటారండి. బహుశా ఇప్పుడు గ్రూప్ లో కూడా ఉన్నారు, జగదీశ్వరి అనే పేరుతోటి వారు. ఆయన హోమియో డాక్టర్ గారండి. మాకు నూజివీడులో సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు పైగానే హోమియో సేవ మా సమితిలోనూ, విసన్నపేట సమితిలోనూ హోమియో డాక్టర్ గారు వారు, జగదీశ్వరి గారి హస్బెండ్ సీతారామస్వామి గారు ఎంతో యాక్టివ్గా మండు టెండర్లో కూడా ఆయన బస్సు జర్నీతో వచ్చి జంక్షన్ నుంచి నూజివీడు వచ్చి, నూజివీడు నుంచి విసనపేట వెళ్ళి పొద్దున పూట ఒక చోట, సాయంత్రం పూట ఒక చోట గొప్ప సేవ చేసేవారండి. అట్లాగే పుట్టపర్తిలో కూడా గ్రామ సేవల్లో వైద్య సేవలు చేసేవారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వారిని నేను ఒక 5-6-4 సంవత్సరాల తర్వాత మొన్న ఏలూరులో ఒక మీటింగ్లో కలిసినప్పుడు వారే భర్తలిద్దరూ కూడా కలిశారండి. ఆయన్ని చూసి నేను కొద్దిగా స్టన్ అయ్యాను. ఫిజిక్లో తేడా ఉంది. అయితే ఆయన ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. సరే ఏంటి సాయిరాం అంటే, వారు ఆల్టర్నేట్ డేస్లో డయాలసిస్లో ఉన్నారండి. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కుమారుడి దగ్గర. రోజు విడిచి రోజు డయాలసిస్ చేసుకోవాలి. కానీ ఆయన తనకు వచ్చినటువంటి ఆ సుస్థిని గురించి చెప్పడం కానీ ఏమి లేదు. నేనే ఇట్లా ఉన్నారు ఏంటంటే ఐఎమ్ హ్యాపీ అని చిరునవ్వుతో, ఆ రోజు చిరునవ్వు ఎలా ఉందో సర్వీస్ చేసేటప్పుడు అలాగే ఉంది. ఏమిటండి మనకి స్వామి ఉన్నారుగా, మనకేంటి ఇవన్నీ దేహానికే అని దాన్ని అంత తేలికగా అధిగమించేటువంటి శక్తి భగవాన్ నుంచి వారు పొందారు. భగవంతుడు ఇది ఇచ్చేటువంటి ఇది ఒక టెస్టు. ఈ టెస్టులో నేను గెలిస్తే స్వామికి నేను టేస్ట్ అవుతాను అని ఆయన ఎంతో ఎటువంటి బాధ లేకుండా ఎప్పటిలాగా ఉండే ఆనందంగానే ఆయన నవ్వుతూ ఉంటారు ఎప్పుడూను. టెస్టులు భగవంతుడు మనకి టెస్టులు పెడతాడు. ఆ టెస్టుల్లో నిలబడిన వాడే మనకి ముందుకెళ్ళటానికి స్వామి మనకు అవకాశాన్ని కలిగిస్తారు. కాబట్టి మనకు వచ్చేటువంటివన్నీ కూడా అలాంటి వారు ఇంకా ఎందరో మన యొక్క గ్రూపులో మనం వాళ్ళు స్వాగతం చెప్పినప్పుడు కూడా విన్నాం. ఎంతంత పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అయితే మనకి అండ స్వామి. కాబట్టి ఇటువంటి టెస్టుల్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. టెస్టులకి భయపడవద్దు అని స్వామి మరీ చెప్తున్నారు. అలాగే మరి కండిషనల్ పూజలు, భజనలు అలాంటివి ఉండకూడదు. కండిషనల్ ప్రేమ కాదు, అన్కండిషనల్ లవ్ స్వామిది. మనం కూడా అలాగే ఉండాలి. ఎవరికైనా సహాయం చేసినా మన ప్రేమను పంచినా అన్కండిషనల్ ప్రేమగా ఉండాలి అని కిందటి పేరాలో స్వామి ముగించడం జరిగింది.
దైవ దర్శనం కొరకు వెళుతున్నామని చెప్పుకోవడానికి భయం ఎందుకు? ఎవరికి మీరు భయపడకూడదు. బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండండి. కొందరు ఇంట్లో ఉన్నప్పుడు విభూతి పెట్టుకుంటారు, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని తుడిచేసుకుంటారు. మరికొందరు తాము పుట్టపర్తికి వెళుతున్నామంటే ఇతరులు హేళన చేస్తారేమోనని అనంతపురం వెళుతున్నామని చెప్పుకుంటారు. పుట్టపర్తికి వెళుతున్నామని చెప్పుకుంటే వచ్చే నష్టమేమిటి? ఎవరైనా ఏమైనా అనుకోనియండి, మీకెందుకింత భయం? మీరేమీ తప్పు చేయడం లేదు కదా. లోకంలో అనేకులు ఏమాత్రము భయం లేకుండా కావలసినన్ని తప్పు పనులు చేస్తున్నారు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పుకోవటానికి మీకు భయం ఎందుకు? ఈనాటి మానవునికి సాధనలో భయం, సత్కర్మలలో భయం, అన్నిటికీ భయం 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 గురించి చెప్తున్నారండి. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పుకునేటానికి కూడా కొంతమంది సిగ్గుపడేటువంటి కాలములో ఉన్నాం. ఇది మనం చాలాసార్లు గమనిస్తున్నాం. లోగా మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి లైన్లో నుంచుంటే అది 2 గంటలైనా, 5 గంటలైనా, 10 గంటలైనా గోవింద నామస్మరణ మిన్ను ముట్టేటట్లుగా ఉండేది. కానీ అటువంటి గోవింద నామ స్మరణను పలకటానికి సిగ్గుపడేటువంటి కాలము కనపడుతున్నది ప్రజలలో. కాలం మార్పు కాదు, ప్రజల్లో మార్పు. నోరెత్తి దేవుని యొక్క పేరుని గట్టిగా పలకటానికి సిగ్గుపడేటువంటి మనస్తత్వంతో ఉంటున్నారు. తప్పు చేసేవారేమో అసలు నిర్భయంగా చేస్తున్నారు. నేను భగవంతుడి గురించి మాట్లాడటానికి మీకు భయం ఎందుకు? ఇంట్లో ఎలా ఉన్నాము, మనం పూజ చేసుకునేటప్పుడు ఎలా ఉన్నాము, మన గురువు గారు ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటారో చూడండి. అలాగా ఆ భయం ఎందుకు పడాలి? మనం దైవ ఆధ్యాత్మిక దారిలో ఉన్నాం, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం. మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మన ఆకారము అలాగే ఉండాలి, మాట అలాగే ఉండాలి, చేతలు కూడా అలాగే ఉండాలి. భయపడవలసినటువంటి భయం ఏమీ లేదు, సిగ్గుపడవలసినటువంటి భయం కూడా లేదు. తప్పు చేసేవారేమో భయపడకుండా తిరుగుతుంటే దైవ దర్శనం కోసం వెళ్తున్నామని చెప్పుకోవడానికి భయం ఎందుకు? కాబట్టి మన భగవంత్ సాధనకి, సత్కర్మలకి ఎప్పుడు కూడా భయం అనేది ఏమీ ఉండకూడదు. ఎవరు ఏమనుకుంటే మనకేమిటి? మన యొక్క దారి భగవంతుని యొక్క చేరేటువంటి రహదారిలో ఉన్నాం కనుక మనం ఒకంత ఆధ్యాత్మిక బాగా సాధనలో ఉన్నాం గనక మనం దాన్ని గుండె ధైర్యంగా దాన్ని ప్రదర్శించుకోవాలి తప్ప భయం ఉండకూడదు అని స్వామి చెప్తున్నారు. భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మయోహం గతిలేని మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా, కన్నీళ్లే కానుకలా, భయం భయం బ్రతుకు భయం. మనకి ఆర్థికంగా వెనుకబడినప్పుడు భయం, ఆరోగ్యం వెనుకబడినప్పుడు భయం, మన దేహ సంబంధీకులు ఏదైనా జరిగితే భయం. కాబట్టి ప్రతిదానికి భయంతో మనం గడుపుతున్నాం. ఈ భయం పోవాలంటే భగవంతుడు మనలో ఉన్నాడు అనేటువంటి భావన ఉన్నప్పుడు మనకి భయం ఉండదు. ఈ భయం వల్ల ఒక నష్టం ఉన్నది అని చెప్తున్నారు స్వామి. భయంతో జీవించేవాడు జీవితములో దేనిని సాధించలేడు. ఇది చాలా ముఖ్యం. వివేకానంద స్వామి కూడా దీన్నే భయం అనేది మనస్సులోకి రానియకూడదు, మనకు ఉన్న ధైర్యం పోగొడుతుంది, మనలో ఉన్నటువంటి మానసిక బలాన్ని తగ్గిస్తుంది. ఇది భయం అనేది శారీరక బలాన్ని కూడా తగ్గిస్తుంది. ఏ పనిని సాధించలేడు, ప్రారంభించలేడు, సాధించలేడు, నిర్వీర్యంగా ఉండిపోతాడు. భయం అనేది మనలో ప్రవేశించినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భయం యొక్క లక్షణం ఏమిటంటే, మన కింద మామూలుగా ఒక చీకట్లో తాడు చూసి పాము అనుకున్నప్పుడు ఆ తాడు చూసి పాము అనుకున్నప్పుడు మనకి భయం, ఎప్పుడైతే పామేమంటే ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భయం అనేది ముందు మనసులోనికి ప్రవేశింపనీయకూడదు, జీవితంలోకి రానియకూడదు. ఇది రాయకుండా ఉండాలంటే మనకు గొప్ప అండ ఉన్నది, భగవంతుని యొక్క అండ మనకు ఉన్నది, మనలోనే భగవంతుడు ఉన్నాడు.
అనేటువంటి ఆలోచనతోటి భయమును అధిగమించవచ్చు. దైవత్వంతో కూడినప్పుడు ఎందుకు భయపడాలి? పదే పదే మనకి స్వామి చెప్తున్నారు. నేనే కాదు, మీరు కూడా భగవత్ స్వరూపులే. మీరు భగవత్ స్వరూపులైనప్పుడు మీ యొక్క స్వస్వరూపము తెలియక భయపడుతున్నారు. మీరు దైవత్వంతో కూడి ఉన్నారు కాబట్టి భయపడవద్దు. భయం చేత చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చాలా చూస్తున్నాం మనం. పరీక్షలకు భయపడుతున్నారు, చాలా అగాత్యాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే భయం ఏర్పడిందో ఇంకా పరీక్షలు వాళ్ళు రాయలేరు. అలాగే ఏ కార్యంలో అయినా సరే భయము అనేది ఉంటే జీవితాలు ఉన్నత స్థితికి చేరుకోలేవు, జీవితం సార్థకం చేసుకోలేము. కాబట్టి భయం అనేది మనిషిని అంత కొంగదీస్తుంది కనుక దాన్ని వచ్చేటట్లుగా చూసుకోకూడదు, భయపడవద్దు అని చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమైనది. ఇట్టి సులభమైన మార్గాన్ని మీరు మర్చిపోయారు. మీరు ఏనాడు అనుభవించని ఆనందాన్ని ఆధ్యాత్మికంలో అనుభవించగలరు. మనకు సాధారణంగా సులభము అంటే ఆకర్షింపబడతాం. సులభమైన దానినే పొందటానికి, మనం సులభంగా పొందటానికి మార్గం చూస్తాం. ఈ ఆధ్యాత్మిక మార్గం సులభమైనది అని స్వామి చెప్పడంలో మనకి ఎంత ఈ భయం అనేది పోగొట్టి ధైర్యాన్ని మనకి కలిగిస్తున్నారు. ఒక స్వామి చెప్పినట్లు ఒక డాక్టరు పేషెంట్ వచ్చినప్పుడు నీకేమి అనారోగ్యం లేదయ్యా, నువ్వు శుభ్రంగా ఉన్నావు అనే మాట కనుక ఆ భుజం మీద తట్టి మాట్లాడితే అతనికి ఉన్నటువంటి అనారోగ్యం సగం ఆ మాటతోటే తగ్గిపోతుందిటండి. అక్కడి నుంచి మందులు పనిచేస్తాయి, అతను త్వరగా కోలుకుంటాడు అనారోగ్యం నుంచి. అలాగే స్వామి మనకి ఇటువంటిదే, ఆధ్యాత్మిక మార్గం సులభమైనది అని ముందుగా మనకి ధైర్యాన్ని అందజేస్తున్నారు. ఈ సులభమైనటువంటి మార్గాన్ని మీరు మర్చిపోయారు. మీరు ఏనాడు అనుభవించని ఆనందాన్ని ఆధ్యాత్మికంలో అనుభవించగలరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ కూడా చవి చూస్తున్నటువంటి వారమే. ఈ ఆధ్యాత్మిక మార్గం మనకి లోగడ మన ఇందులో ప్రవేశించక ఉన్నట్టు ఇటువంటి ఆనందాన్ని మనం రుచి చూడలేదు. ఇప్పుడు మనం రుచి చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, మరి చెప్పుకుంటున్నాం కూడాను. మన ఆనందాన్ని బయటికి చెప్పుకుంటున్నాం కూడా. ఏనాడు అనుభవించినటువంటి ఆనందం ఇది ఈ ఆధ్యాత్మికంలో మాత్రమే లభిస్తుంది, అనుభవించగలుగుతాము. దైవత్వంతో గడిపే జీవితమే శాశ్వతమైన ఆనందమైన జీవితము. జీవితం ఆనందమయం కావాలంటే సామాన్యంగా అనుకునేటువంటివి, ఇంద్రియములను సుఖపెట్టేటువంటి వసతులు మాత్రమే ఆనందాన్ని కలుగజేస్తాయి అనేటువంటి దృష్టిలో ఉంటాం. నిజానికి అవి తాత్కాలిక ఆనందమే, దాన్ని సుఖము అనవచ్చు తప్ప ఆనందం కాదు. ఈ ఇహపరమైనటువంటి లేదా ఇంద్రియముల పరమైనటువంటి ఏ సంతోషము కూడా ఆనందము కాదు, ఆనందముగా చెప్పడానికి వీల్లేదు. దైవత్వముతో గడిపే జీవితమే శాశ్వతము, ఆనందమయమైన జీవితము. స్వామి మనకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఎంత ఆనందపడతాము. ఏ వస్తువులు కొనుక్కున్నా అంత ఆనందం రాదు. కానీ స్వప్నములో స్వామి దర్శనమిచ్చారు అంటేనే ఆ రోజంతా కూడా ఎంతో ఆనందంగా మనం కుటుంబ సభ్యులతో చెప్పుకుంటాం. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆనందపడుతూ ఉంటాం. అది నిజమైనటువంటిది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితం. ఇది ఎగ్జాగరేషన్గా చెప్పుకోకూడదు, కానీ నిజానికి మనం అహం సత్య బోధకలో చేరిన దగ్గర నుంచి ఇటువంటి అందరూ కూడా మన ఇక్కడ ఉన్నటువంటి సమూహంలో అందరూ కూడా నేను అనుభవిస్తున్నాను, అందరూ అనుభవిస్తున్నారని నేను కూడా అనుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏఎస్బిలో ప్రయాణం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మీరు కూడా ఆనందమయమైన జీవితం శాశ్వతమైనది, భగవత్ సంబంధమైనది, దైవంతో కూడుకున్నది. మీరు కూడా పశువుల వలె జ్ఞానశూన్యులై తింటూ తిరుగుతూ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తుంటే ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పడంలో అర్థమేముంది?
ఆహారం జంతువుల్లాగా తీసుకుంటూ మరి విచ్చలవిడిగా తిరుగుతూ ఎటువంటి నీతి నియమాలు లేకుండా బ్రతుకుతూ ఇంద్రియ సుఖాలతోటి అనుభవిస్తూ ఉంటే మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నరజన్మ వచ్చినటువంటి ఆనందమే ఉంది, ప్రయోజనమే ఉంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఈ మాట జంతువునా నరజన్మ దుర్లభం అనేటువంటిది ఆ పై విధంగా గనక మనం జంతువుల వలె జీవితం గడుపుతుంటే ఉపయోగం లేదు. మీరు పశువులు కాదు, మానవులు. స్వామి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఐ ఆమ్ మ్యాన్ అని ఒకటే కాదు, ఐ ఆమ్ నాట్ యానిమల్ అనేది కూడా జత చేసుకొని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అదే చెప్తున్నారు, పశువులు కాదు మానవులు. మొదటిది రాక్షసత్వం, తరువాత పశుత్వం, తరువాత మానవత్వం, ఆ తరువాత దివ్యత్వం. ఈ 4 తత్వాలు కూడా మనం ఒకే దేహములో కనపడేటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. రకరకాలుగా రాక్షసత్వం ఉన్నటువంటి దేహాలు ఉన్నాయి, పశుత్వంతో జీవిస్తున్న దేహాలు ఉన్నాయి, అలాగే మానవత్వం, ఆ తర్వాత దివ్యత్వం. ఒకదాని నుంచి ఒకటి, ఒకదానికన్నా ఒకటి ఉన్నతమైనటువంటి తత్వము. ఆ మన యొక్క తత్వాన్ని రాక్షసత్వంలో నుంచి మారినటువంటి వాళ్ళు ఉన్నారు. రత్నాకరుడు, రామాయణం రాసిన రత్నాకరుడు రాక్షసత్వమే, మరి దొంగతనాలు చేయటువంటి, హత్యలు చేయటువంటి రాక్షసత్వమే. అటువంటి వారు దివ్యత్వంలో కూడా వెళ్ళినటువంటి ఆయన వాల్మీకి పేరు పొందినటువంటి రత్నాకరుడు. కాబట్టి ఇక్కడ రాక్షసత్వం మొదటిది. దాని నుంచి కొంచెం మారినప్పుడు పశుత్వం అవుతుంది. దానికన్నా ఉన్నతమైనది మానవత్వం. మానవత్వానికి ముఖ్యమైనటువంటి లక్షణాలు మనకు చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న తేలిగ్గా చెప్తున్నారు, మైండ్ కంట్రోల్, బాడీ కంట్రోల్, ఈ షట్కాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మానవత్వ లక్షణాలే. షట్కములన్నీ కూడా మానవత్వ లక్షణాలే. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అట్లాగే బాడీ నిగ్రహం ఉండాలి, అలాగే ఉపరతి స్వామి యొక్క భగవంతుని యొక్క ఆలోచనలతో ఉండాలి, సమత్వ భావన ఉండాలి, అలాగే ద్వంద్వాతీతమైనటువంటి భావన ఉండాలి. ఇవన్నీ కూడా మానవ లక్షణాలే. అవి ఉన్నప్పుడు మాత్రమే మానవత్వం మనకు ఉన్నట్లు అవుతుంది. దయ, కరుణ, జాలి, ఇవన్నీ కూడా మనకి మానవత్వంలో ఉన్నటువంటి లక్షణాలు. ఇంకా దీనిని అధిగమించినప్పుడు, సాధన చేసినప్పుడు దివ్యత్వాన్ని పొందగలుగుతాం. అనగా భగవంతుని యొక్క తత్వం మనది. భగవంతుని యొక్క తత్వం ఇదే అని ఎలా అయితే మనం భగవంతుడు ప్రేమమయుడు, భగవంతుడు కరుణామయుడు, ద్వంద్వాతీతుడు, గుణాతీతుడు, ఇవన్నీ కూడా మనకు ముందు తెలుసుకున్న తర్వాత సాధన ద్వారా మనం ఆ దివ్యత్వంలో ప్రవేశించవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో అని స్వామి మనకి తెలియజేస్తున్నారు. కనుక మానవుల వలె జీవించండి. మానవుల వలె జీవించమంటే మనకి ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆ లక్షణాలతోటి మన ప్రవర్తనను మార్చుకొని మానవుల వలె జీవించాలి. అలాగే తర్వాత దివ్యత్వాన్ని పొందగలరు. ముందు మానవత్వ లక్షణాలన్నీ పొందుపరుచుకున్నట్లయితే, వాటిని అనుభవిస్తున్నట్లయితే, వాటిని ప్రకటించుకున్నట్లు అయితే అప్పుడు ఆ మానవత్వం నుంచి దివ్యత్వాన్ని పొందగలుగుతాము. అలా దివ్యత్వాన్ని పొందినటువంటి వారే జ్ఞానులు అవుతారు. ఆ జ్ఞానులకి ద్వంద్వాతీతమైనటువంటి, గుణాతీతమైనటువంటి లక్షణాలన్నీ కూడా జ్ఞానుల్లో ఉంటాయి. దేహాన్ని నమ్మవద్దు, లోకాన్ని విశ్వసించవద్దు, దైవాన్ని వదలవద్దు. దేహాన్ని నమ్మవద్దు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, నమ్మవద్దు అంటే దీని యొక్క నిత్యతత్వాన్ని, అంటే ఇది నిత్యం కాదు, కొంతకాలం మాత్రమే ఉంటుంది కనుక ఇది ఎప్పుడూ ఉంటుందని నమ్మవద్దు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేటువంటి ఒక సామెత నుండి ఈ దేహము ఒక దీపం వంటిది. దేహం ఉండగానే ఆధ్యాత్మిక మార్గములో ఆధ్యాత్మిక ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే మనం ఆత్మస్వరూపాన్ని గుర్తించుకోవటం, స్వస్వరూపాన్ని గురించి తెలుసుకోవటం, ఇదంతా కూడా ఈ దేహం ద్వారా మాత్రమే జరుగుతుంది. దేహము, మనస్సు, దేహం సహకరించాలి మనకి. మనస్సుకు వచ్చేటువంటి సత్సంకల్పాలని
ఆచరణలో పెట్టడానికి ఈ దేహం అవసరం. ఆ నమ్మవద్దు అనే దాన్ని ఇంకొక రకంగా కాకుండా ఎప్పుడు ఉంటుందని నమ్మవద్దు. ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించుకొని, ఈ నావను ఉపయోగించుకొని సంసార జీవితాలను, సంసార సాగరం ఇటు దాటి అవతల పక్కకి దైవత్వంలోకి వెళ్ళటానికి ఉపయోగించేటువంటి ఈ దేహం ఎప్పుడు ఉంటుందని నమ్మవద్దు. ఉన్నప్పుడు ఈ నిమిషమే, వర్తమానమే ప్రధానము. వర్తమానము ప్రతి నిమిషము కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత దీన్ని, ఈ దేహము బుద్ధిబుధప్రాయము, దీని గురించి ఎంతో చెప్పుకోవచ్చు. కాబట్టి దేహాన్ని నమ్మవద్దు, అంటే శాశ్వతముగా ఉంటుందని నమ్మవద్దు. కాబట్టి ఈ దేహానికి సంబంధించినటువంటి ఈ కుటుంబం గాని, కుటుంబ సభ్యులు, ఇవేవి కూడా మనం చూచేటువంటివి, ఇంద్రియములకు తో మనం అనుభవించేటువంటివి కూడా నిజమని నమ్మవద్దు, ఎప్పుడు ఉండేవని నమ్మవద్దు. 2, లోకాన్ని విశ్వసించవద్దు. ఇక్కడ ఇది కూడా కొంచెం ఈ దేహాన్ని నమ్మవద్దు అనే దానికన్నా కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటుంది. లోకాన్ని విశ్వసించవద్దు, దరిదాపుగా ఇదే లక్షణాలు. లోకము కూడా మరి శాశ్వతం చూచేదే కాబట్టి లోకం అంతా మనం చూస్తున్నాం, మనం ద్రష్టలుగా ఉంటున్నాం. ఇది కూడా నమ్మవద్దు. దైవాన్ని వదలవద్దు, ఇది ముఖ్యం. నిరంతరము దైవము దైవము అనేటువంటిది, ఆ నామాన్ని వదలవద్దు, ఆలోచనని వదలవద్దు, అనుభవాన్ని వదలవద్దు. ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్నాం, ఇది భగవత్ ప్రసాదము. మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇది భగవత్ ప్రసాదము. పెన్షన్ పుచ్చుకుంటున్నాం, భగవత్ ప్రసాదము. ప్రతి ఒక్కటి కూడా భగవత్ ప్రసాదం. ఈ దేహంతో శుభ్రంగా నడుస్తున్నాం, ఇది కూడా దైవం యొక్క ప్రసాదమే అని ప్రతి నిమిషము కూడా ఆ దైవాన్ని మనం తలుచుకుంటే ఉంటే మర్చిపోకుండా ఉంటాం. అలాగే దైవ కార్యాలు కూడా చేస్తూ ఉంటే దైవాన్ని మర్చిపోకుండా ఉంటాం. ఆధ్యాత్మికంలో ఈ మూడింటిని ప్రధానంగా పాటించాలి. ఈ మూడు ఉండవలసిందే. దేహాన్ని నమ్మకూడదు, లోకాన్ని కూడా విశ్వసించకూడదు, దానికి ఇవ్వాల్సినటువంటి చేయవలసినటువంటి తగినంతటువంటి విశ్వాసమే దాని మీద ఉంచుకోవాలి. అలాగే దైవాన్ని మాత్రం మరవకూడదు, దైవాన్ని మరవకూడదు. ఇక ఇది మనకి కార్యక్రమాల్లో ప్రవేశించి మనం చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటే మనకి చూడంగా అనుకోంగా ప్రతిదీ కూడా అన్ని దైవ సంబంధమైనటువంటివే అనేటువంటి ఉన్నత స్థాయికి మన మనస్సుని తీసుకెళ్తుంది దైవం యొక్క ఆలోచన. ప్రేమతో జీవించి ప్రేమలో లీనం కావడమే స్వామికి మీరు ఇవ్వవలసిన కానుక. మనం ఒక దేవాలయానికి వెళ్ళాం, ఆ హుండీలో కానుకలు అర్పించుకుంటూ ఉంటాం. అలాగే దేవాలయాలకు వెళతాం, అన్నదానాలకి మనం కొంత సమర్పించుకొని, మనం అన్నదానానికి కొంత సమర్పించుకుంటూ ఉంటాం, ఏదో కార్యక్రమానికి మనం సమర్పించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం దేవుడికి ఇచ్చేటువంటి కానుకలు అనుకుంటాం. కానీ స్వామి ఏమంటున్నారంటే నిజమైన కానుక ఏమిటో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రేమ స్వరూపులారా, ఇది ఈ దేహము యొక్క పుట్టినరోజే కానీ నాకు పుట్టినరోజు లేదు. నేడు స్వామి మీకు అందించే సందేశం ఏమిటంటే, స్వామియే మీరు, మీరే స్వామి. అత్యద్భుతమైనటువంటి అవతారతత్వం స్వామి అవతారంలో అతి ముఖ్యమైనటువంటిది మన చేత అనుభవింప చేయటానికి స్వామి చేసినటువంటిది ఇదే. స్వామియే మీరు, మీరే స్వామి అని మనం గ్రహించుకునేటట్లుగా చేయటమే స్వామి యొక్క సందేశం. ఎందుకంటే భగవంతునికి ఆది మధ్యంతములు ఏమి లేవు, అందుకని పుట్టినరోజు ఉండదు. కాబట్టి ఏం సందేశం ఇస్తున్నారంటే, మీరే నేను, నేనే మీరు, స్వామే మీరు, స్వామే. కాబట్టి మీరు స్వామి కంటే వేరు కాదు, స్వామి మీకంటే ప్రత్యేకంగా లేడు. అందుకనే ఎప్పుడూ కూడా స్వామి పిల్లలతోటి తనతో కలిపి నెంబర్ చెప్పుకోవడం, సంఖ్య లెక్కేసుకోవడం, అట్లాగే అంతా ఒకటే అనేటువంటి తీసుకురావడం, ఇవన్నీ కూడా స్వామి రకరకాల ఉపమానాలతోటి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిలో స్వామి ఉన్నాడని.
ప్రత్యేకంగా లేరు స్వామి. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు? స్వామిపై ఉన్న ప్రేమ చేతనే మీరు ఇక్కడకు వచ్చారు. ఈ పుట్టపర్తి ఎందుకు వస్తున్నారంటే అక్కడికి మనల్ని ఎవరు ఆహ్వానించలేదు, మనమే వెళుతున్నాం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద అయస్కాంతం, ఆధ్యాత్మిక అయస్కాంతం, ప్రేమతో ఉన్నటువంటి ఆయన. ఆయన మనల్ని ఆ ప్రేమతోటే మనం అక్కడికి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నాం. స్వామిపై ఉన్న ప్రేమ చేతనే మీరు ఇక్కడికి వచ్చారు. మీకు నాకు మధ్య గల ప్రేమ చేతనే ఇన్ని వేల మంది ఇక్కడికి చేరారు. ఈ మనం ఆ భగవంతుడు స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఆ ప్రేమే మనల్ని అక్కడికి చేర్చింది. స్వామి యొక్క ప్రేమ మనల్ని ఆకర్షించింది. ఐ యామ్ ఆల్వేస్ రెడీ, నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను, తీసుకొని పొండి. ఎవరు హృదయపూర్వకంగా స్వామి నా హృదయంలోకి రమ్మని కోరితే వారు స్వామి సిద్ధంగా ఉన్నాను, నేను వచ్చి నీ హృదయంలో పీఠం అలంకరించడానికి, నువ్వు ఆ పీఠాన్ని శుభ్రం చేసుకొని హృదయాన్ని నిర్మలం చేసుకుని కనుక నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటపడటానికి ఆ హిరణ్యకశిపుడి యొక్క మన నరసింహ అవతారంలో ఎప్పుడు ఎక్కడ పిలిస్తే ఆ నిమిషంలో అటువైపు నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే మన హృదయం శుభ్రం చేసుకున్నప్పుడు, నిర్మలం చేసుకున్నప్పుడు స్వామి మనలో హృదయంలోకి వచ్చి చేరిపోతారట. ఐ యామ్ ఆల్వేస్ రెడీ అంటున్నారు, సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారి సొత్తునే నేను. కాబట్టి ఆ హృదయంలో ఆయనకు మాత్రమే స్థానాన్ని కల్పించుకొని మనం ఆహ్వానించుకున్నప్పుడు స్వామి అంటున్నాడు, వారి సొత్తు నేనవుతాను, భక్తుని యొక్క సొత్తు నేనవుతాను, నాకు కావలసింది ప్రేమ ఒక్కటే. కనుక ప్రేమ చేత జీవితాన్ని గడపండి. మన జీవితం అంతా కూడా ప్రేమమయం చేసుకోవాలి. మన చూపులు, మన మాటలు, ఆలోచనలు అంతా కూడా ప్రేమతో కూడి ఉండేటట్లుగా చేసుకోవాలి. ప్రేమలో మీ జీవితాన్ని లీనం చేయండి. ప్రేమతో కలుపుకోవాలి. మన మాటని, చేతని, చూపుని, ప్రవర్తన అన్నిటినీ కూడా ప్రేమతో కలిపి మనం జీవితం కనుక గడుపుకోవాలి అని స్వామి కోరుతున్నారు. ఇదే మీరు స్వామికి ఇవ్వవలసిన కానుక. అది భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటి పెద్ద కానుక. మనము హృదయము ప్రేమతో నింపుకోవడమే స్వామికి ఇచ్చినటువంటి నిజమైనటువంటి కానుక. ఎవరిని ద్వేషించకండి, ఎవరిని ద్వేషించకండి. ఈ ద్వేషించకుండా ఉండడానికి కూడా స్వామి మార్గం చెప్పారు. సాధారణంగా ఒక మనిషిని ఏ మనిషి కనపడ్డా మనకి గుణములతో కనపడతారు. వాని యొక్క గుణాలని ముందు పెట్టుకుని మనిషిని చూచేటువంటి అలవాటు మనకు లోకం అలవాటు చేసింది. అలా గుణాలను వదిలేయండి. ఆ గుణము ఎదుటి వాళ్ళలో ఉన్న గుణమును చూడవద్దు, ఆ మనిషిని చూడండి. అప్పుడు భగవంతుడు కనపడతాడు. అందుకని ఎవరిని ద్వేషించకూడదు, వాళ్ళ గుణాలని బయటికి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మనలాంటి మనిషే అనుకోవాలి అవుతున్నాయి. గుణాల జోలికి మనం వెళ్ళకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. ఎవరిని ద్వేషించినా అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే, మనం చెడుగా ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినా అది అందరిలో తానే ఉన్నాడు కనుక ఆ స్వామిని, దైవాన్ని ద్వేషించిన వారు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మనకి స్వామి హెచ్చరిక. ఎవరిని ద్వేషించినా మనం మన స్వామిని ద్వేషించుకున్నట్టే అవుతుంది. మన స్వామికి మనం దూరం అయిపోతాం. మంచి గాని చెడ్డ గాని మీ సర్వస్వమును దైవానికి అర్పించండి. మనకి మంచి జరిగినా దైవం వల్లే వచ్చింది, దైవార్పణం. మనకు చెడు జరిగింది, అది కూడా దైవార్పణమే. అంతా మన మంచికే అనేటువంటి సూత్రాన్ని మనం అంతా భగవంతుని యొక్క ప్రసాదమేగా స్వీకరించండి. అప్పుడు మనం మీ సర్వస్వమును దైవానికి అర్పించండి అని, ప్రేమతో జీవించండి అని ఈ పేరాలో మనకి ప్రేమ యొక్క గొప్పతనాన్ని అలాగే నిర్భయత్వాన్ని కూడా చెప్తున్నారు. ఆ స్వామి నిర్మలమైనటువంటి హృదయంలోకి మీరు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వస్తాను, అందుకు సిద్ధంగా పెట్టుకోండి మీ హృదయాన్ని అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులలోనూ దైవాన్ని మాత్రం మరవకండి. విద్యార్థులారా,
మంచిగా చదవండి, చక్కగా ఉత్తీర్ణులు కండి, మంచి మార్కులు తెచ్చుకోండి, గొప్ప ఉద్యోగాలు చేయండి, దేశానికి సేవ చేసి దేశాన్ని అభివృద్ధి పరచండి. చదువుకోమంటున్నారు, ఉత్తీర్ణులు అవ్వమంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకోండి, ఉద్యోగాలు చేయండి, డబ్బు సంపాదించండి, అలాగే దేశాన్ని అభివృద్ధి పరచండి. మీకు వచ్చినటువంటి మీ సంపదతోటి ఉద్యోగం చేయకూడదని, పెళ్లి చేసుకోకూడదని, విదేశాలకు పోకూడదని నేను చెప్పను. మీరు నిజ జీవితాన్ని, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గడపండి, కానీ ఎక్కడికైనా పొండి, ఏ ఉద్యోగమైనా చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాన్ని మాత్రం మరవకండి. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మనం దైవాన్ని మర్చిపోకూడదు. దీనికి మనకి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశాధిపతులు ఎంతమంది కూడాను వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న స్వామి దగ్గరికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందినో మనం చూస్తున్నాం. అంటే వారు దేవుణ్ణి మర్చిపోలేదన్నమాట. కాబట్టి మనం ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు, బ్రతుకు తెరువు చేసుకోవచ్చు, లోకములో గృహస్థుడిగా అన్ని అనుభవించవచ్చును ధర్మ మార్గంలో, కానీ దైవాన్ని మాత్రం మరవకూడదు. ఎందుకంటే దైవం వల్లే ఇవన్నీ మనకి సంకల్పించినాయి. కాబట్టి దైవాన్ని మరవకుండా మీరు ఏది చేసినా సంతోషమే. దైవాన్ని మరిచిపోతే మిమ్మల్ని మీరు మరిచిన వారు అవుతారు. అది అంటే ఒళ్ళు లేకుండా ప్రవర్తిస్తున్నాం అంటాం, అలా అయిపోతాం. మనల్ని దైవుణ్ణి మర్చిపోతే మనకు మనమే విలువించుకోలేని వాళ్ళు అవుతాం. దైవాన్ని వెతకటానికి ప్రయత్నించేవాడు పిచ్చివాడు. దైవాన్ని వెతకటానికి ప్రయత్నించేవాడు పిచ్చివాడు. ఎందుకంటే ఎక్కడ బయట లేడు గనక భగవంతుడు ఎక్కడున్నాడా అని వెతికితే పిచ్చివాడు అవుతారు. లోకములో ఎవరైనా తనను తాను వెతుకుతాడా? నేను ఎక్కడున్నానని మనం అడగం కదా. నీవు నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, నీవు చెబుతావా అని అడిగితే ఈ పిచ్చివాడిని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అనుకుంటాడు వాడు. నిన్ను నీవు వెతుక్కోవటానికి ఎక్కడికి పోవు కదా. ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, ఈ విషయం తెలుసు. మనల్ని మనం వెతుక్కోము, ఎక్కడికి పోము వెతుక్కోవడానికి. అదేవిధంగా నీవు దైవాన్ని కూడా వెతకనక్కరలేదు. దైవాన్ని వెతకనక్కరలేదు. ఎతికితే దొరికేవాడు కదా దైవము. ఎందుకనగా నీవే దైవము, దైవమే నీవు. దైవాన్వేషణ అనే పదమే తప్పు అంటున్నారు స్వామి. దైవాన్వేషణ అనే పదమే తప్పు. వేరుగా లేని దానిని నువ్వు ఎక్కడ పట్టుకుంటావు? అది తప్పు. దైవాన్వేషణ అనేది తప్పు. ఇది పండితులు పుట్టించినటువంటి పదము. ఇది ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఈ దైవాన్వేషణ అనేటువంటి ఒక చిన్న మాట, అన్వేషణ మానవులను, సాధకులను ఒక్కొక్కసారి తప్పుదోవను పట్టించినటువంటి పరిస్థితులు కూడా చాలా మనం చూస్తున్నాం. ఈ దైవాన్వేషణ పదాన్నే వద్దంటున్నారు స్వామి. ప్రపంచములో ఉన్న వస్తువులను వెతకవచ్చు, కానీ దైవాన్ని వెతకనక్కరలేదు. దైవము ఎక్కడ చూసినా ఉన్నాడు. నీవు చూసే విధానం సరిగా ఉన్నట్లయితే ఎక్కడ చూసినా దైవం ఉన్నాడు. ఆ చూడాలన్నటువంటి పట్టుదల ఉండాలి. రామకృష్ణ పరమహంస వలె మీరు ఈ విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుంటే తప్పక కనిపిస్తాడు. భగవంతుడు ఎక్కడ చూసినా కనిపిస్తాడు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో, వృక్షములో, రాయిలో, అన్నిట్లో కూడాను తాను ఉన్నాను అని చెప్తున్నాడు. అట్లాగే తాను లేని చోటే లేదు. ఇంకా మనం వెతకవలసినటువంటి పనే ఉంది. అయితే ఆ విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోవాలి, సడలింపు చేసుకోకూడదు. అప్పుడు తప్పక కనిపిస్తాడు. తప్పక మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి దైవాన్ని వెతకటం అనేది కాదు, మీలోనే ఉన్నాడు. అంతర్దృష్టిని పెంచుకోండి, దైవాన్ని గమనించుకోండి. వేరు చోట ఎక్కడ కూడా లేడు, మీలోనే ఉన్నారు. తప్పక కనిపిస్తాడు భగవంతుడు అని స్వామి మనకి ఈ విషయాన్ని, స్వామి తన ఉనికిని చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఉంటాను కాబట్టి దైవ దృష్టిని నిరంతరము మర్చిపోకుండా ఉండండి అని 23/11/99 స్వామి తన యొక్క జన్మదినం, మనం అనుకున్నటువంటి జన్మదినం, స్వామి అనుకున్నది కాదు, మనం అనుకునేటువంటి స్వామి జన్మదినోత్సవం రోజున ఇటు వచ్చినటువంటి సందేశము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురువు గారికి మరొక్కసారి
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా సాయిరాములు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం సాయిరాం. సాయిరామ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా తొందరగా అయిపోయారంటే అర్థం కాలేదు నాకు. ఓకే. మొన్నటి రోజున మనము కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు చెప్పిన మాటలు ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి. చివరిలో చెప్పిన మాట ఎవరిని చెప్తారా? సరే, చాలా విషయాలు చెప్పేది ఏం గుర్తుంటాయంటే నేనే చెప్తాలేండి. సాధు సత్పురుషులు, మహనీయులు, మహానుభావులు అటువంటి వారి యొక్క ఆశ్రమాలకు వెళ్తూ ఉండాలి, అటువంటి ఆశ్రమాలు దర్శిస్తూ ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్పి ఫైనల్ గా ఎక్కడ పంపమంటాడు ఉద్ధవుడిని? గో ఇమీడియట్లీ ఫ్రమ్ హియర్ అంటాడు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ద్వారకం వదిలిపెట్టి బృందావనానికి. కాదమ్మా, ఊహించొద్దు, కాదు. బృందావన ఆశ్రమం కాదు, పిక్నిక్ ప్లేస్. భద్రికాశ్రమం బొమ్మన్నాడు. సో ఆ విధంగా ఆశ్రమాలు వైదిక సంస్కృతిని కాపాడే గురువుల పరంపర, వేదవాంగ్మయ యొక్క ప్రాశస్త్యము, స్వామి యొక్క అవతార లక్ష్యం ఏంటి, చాలా సింపుల్గా లాంగ్ బ్యాక్, ఇప్పుడు మాటలు కాదు. స్వామి వారు ఒక ఆశ్రమాన్ని దర్శించటం జరిగింది. అక్కడ స్వామి ఏం చెప్పారో స్వామి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన సొంత కబులు కాదండి. ఇక్కడ సొంత కబులుగా అవకాశం లేదు ఇక భవిష్యత్తులో. ఏమన్నా స్వామి లిటరేచరే, చాలా ఉంది. ఎందుకు ఆశ్రమానికి బొమ్మన్నారంటే కృష్ణ పరమాత్మ పిచ్చోడే బొమ్మల్లా. ఆశ్రమం పోతే శ్రమ ఉండదు మనకి. ఆశ్రమానికి దర్శిస్తే శ్రమ ఉండదు. నేను అంటే స్వామి మాట్లాడండి, డైరెక్ట్ స్పీచ్. నేను ఈ ప్రాంతంలో 15 సంవత్సరాల నుంచి సంచరిస్తున్నప్పటికీ సుందరమైన ఈ ఆశ్రమానికి రావటము ఇదే మొదటిసారి. ఇది మీకు గొప్ప సుముహూర్తం అని నేను వేరే చెప్పనవసరం లేదు. సాక్షాత్ స్వామి చెప్పకుండా వచ్చాడు అక్కడ, అంతకన్నా ముహూర్తం ఏం కావాలి? ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగము, కొన్ని నియమాలు ఉంటవి. మానవ సామ్రాజ్యానికి సనాతన ధర్మం శాసనం. మన సూత్రవాహినిలో 3వ సూత్రం. వేదాలు రాజ్యాంగం. వీటిని ఋషులు ఆనంద పారస్యంలో దర్శించి వేద రూపంలో నిబంధించారు. అందువల్ల ఆ ఋషులను ద్రష్టలు అంటారు. మనం రుద్రం కూడా చదువుకుంటున్నాం, అందులో రకరకాల ద్రష్టలు ఉన్నారు. ప్రస్తుతం అయితే దూర్వాస మహర్షి దర్శ 4వ అనువాకం నడుస్తుంది.
సత్యసాయి గాయత్రి ద్రష్ట మన కళ్ళ ముందు కనపడ్డాడు. సరే మిగిలిన అంటే మనకు తెలియదు. గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఎవడు చూశాడు అనొచ్చు, కానీ సత్యసాయి గాయత్రికి మాత్రం ఈ మధ్య కాలంలో జరిగింది కదా, జరగలేదంటే నడవదు. ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిందేమో అది. గడ్డికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్రష్ట. ఇది నేను చూడలేదని, నేను వినలేదంటే నడవదు. గాయత్రి మంత్రం వినలేదు, నేను చూడలేదంటే పర్లేదు. ఏ ఒక్క వ్యక్తి రచించినవి కావు. కాబట్టి వేదములు అపౌరుషేయములు అంటారు. వాటిని ఋషులు ఆలకించి వాటిని జ్ఞాపకం పెట్టుకొని అమూల్య సంపదగా వదిలపరుచుకున్నారు కనుక శృతి అనే పేరు వచ్చింది. ఇది వేద ప్రమాణం అండి. అంటే వేదాలకు ఏంటి ప్రమాణం? నువ్వు కంటితో చూశాను, కంటితో చూసిన దానికి ఏదో ప్రమాణం కావాలా? వేదములకు వేరే ప్రమాణం అవసరం లేదు. తాను చూసిన దృశ్యాలకు కన్ను ప్రమాణం అయినట్లు వేదములకు వేదాలే ప్రమాణం. ఒక వస్తువు యొక్క వాసన బట్టి దాని రంగును మనం ఎటువంటిదో చెప్పలేరు. అట్లాగే వేదాలను వేదాల ద్వారా మాత్రమే గ్రహించగలరు. ప్రేమ పొందాలంటే మన దగ్గర ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా నాకు ప్రేమ తెలియట్లేదంటే ఫాల్ట్ నీది. వేదాల్లో విధించిన మార్గమును అనుసరించే ఋషులకే వేద ద్రష్టుల అనుభూతులు అర్థమవుతాయి. ఆ ద్రష్టలు సూచించిన పద్ధతిలో సాగిన వారికి అటువంటి అనుభూతులే స్పష్టంగా లభించగలవు. ఫాలో ద మాస్టర్ అన్నారు. ఎవడైతే మాస్టర్ని ఫాలో అవుతాడో వారికి అన్ని ఆ మాస్టర్ యొక్క అనుభూతులన్నీ కూడా తెలుస్తాయి. ముందు మనం ఆ మాస్టర్నే ఫాలో కాకపోతే నాకు అనుభూతి కలగట్లేదండి, నాకు ఏం తెలియట్లేదండి, ఏం తెలియదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏం తెలియదు. వేద ప్రతిపాదిత ధర్మములను అనుష్ఠించవలెనన్నది ప్రధాన ప్రయోజనం. ఇప్పుడు ఎక్కడ చూసినా వేద ప్రాశస్త్యం. సత్యసాయి సంస్థలో అయితే ఇదివరకు వేదం అనుకంటే ఉండేది, కానీ లిమిటెడ్ గా ఉండేది. స్వామి మేడ్ ఇట్ పబ్లిక్లీ నౌ. ఎవ్రీబడి షుడ్ చాంట్ వేద. మనం కూడా వేద ప్రోగ్రాం పెట్టుకోబోతున్నాం. వాటిని వల్లించిన మాత్రం లాభం ఉండదు, మళ్ళా ఎక్కడికక్కడ దెబ్బలేస్తారు. బంధము నుంచి అంధత్వం నుంచి విడుదల కలిగించగల జ్ఞానమును ఉత్తర మీమాంస అందిస్తోంది. అదే బ్రహ్మ జ్ఞానం అంటున్నారు. సాధనలో ఒక మెట్టు ఎక్కిన వారికి సర్వము బ్రహ్మముగా కార్యకారణములను అస్తిత్వమును పరిణామమును రెండింటిని మేళవించుకున్న తత్వముగా కలుగుతుంది. సాధారణ ముందు పోయేవాడికి రెండు ఉండవు. చక్కెర నీళ్లు కలిసిపోయినాయి. ఎక్కడ చక్కెర ఉంది? పాల వెన్న కలిసిపోయింది. ఎక్కడ ఉంది? ఏమి తెలియని వాడికి అది రెండండి, నాకు 4గా కనపడుతోంది, 4గా కనపడుతుంది, 14 కనపడుతుంది. ఉన్నది ఒకటే. మన దృశ్య దోషం అది. మనం డాక్టర్ దగ్గర పోవాలి, లెన్సులు పెట్టుకోవాలి. 14 రకాల యాంగిల్స్తో కనపడుతుంది. మనం 14 రకాల యాంగిల్ ఉన్నది అక్కడ ఒకటే వస్తువు, నీకు 14 యాంగిల్లో కనపడుతుందంటే ఇది అద్దాల మేడ. యోగ భూమిగా త్యాగ భూమిగా అలరారే స్వభావం కలది భారత భూమి. ఇప్పుడు ఇతర భోగ భూములు నడుస్తున్న దారిలో పడిపోతూ ప్రపంచక సుఖములను సమకూర్చే ఆడంబరాల కోసం వెంపర్లాడుతున్నది. భోగలాలసతో ఇతర దేశాలు అజ్ఞానము, ద్వేషము, దురాశ, దుష్టత్వము, స్పర్ధ నిండిన దారులలో సాగుతున్నది. నిష్పాక్షిక నిర్లప్త బుద్ధిని అలవర్చుకున్న ప్రాచీన ఋషులు చూపిన మార్గం సర్వోత్తమము. అటువంటి వేద సారమునే రామాయణ, భారత, భాగవతములు, శంకర, రామానుజ, మధ్వాచార్యులు రచించిన భాష్యములు,
విజయం చేస్తున్నాయి. ఎవరు గొప్పనే లేదు, ఎవరికి వాళ్ళు గొప్పే, ఎవరి తీరి వాళ్ళది, వాళ్ళ కాలంలో వాళ్ళ తీరే గొప్పదంతే. వేద విద్యను భద్రంగా సంరక్షించిన వారే నేడు విలువ తక్కువ విద్యల వ్యామోహంలో పడి బ్రహ్మ విద్యను నిరాధిస్తున్నారు. అప్పటికే ఈ స్వామి ఈ మాటలు చెప్పి దగ్గరగా 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు అయింది. అంటే అప్పటికే మొదలైంది రోగం అనమాట. ఇప్పుడు పుట్టిన రోగం, ఇప్పుడు అంటే మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది రోగం. ఇప్పుడు వ్యాసాశ్రమ అధిపతిగా ఉన్న విమలానంద 1 సంవత్సరం పాటు ప్రశాంతి నిలయంలో లోగడ ఉన్నాడు. మలయాళ స్వామి నిర్యాణం పొందిన తరువాత సన్యాసాశ్రమం స్వీకరించి ఈ అధికార పీఠం ఆరోహించే ముందు నా ఆశీస్సులు అర్థించినాడు. సాగరం నదిని ఆహ్వానించినట్లుగా సన్యాసాశ్రమం అతన్ని పిలిచింది. నదికి సముద్రానికి మధ్య ఉండే ఎడబాయని సంబంధమే జీవునికి ఆత్మకు నడుమ ఉన్నది. ఇక్కడ చేరిన సాధకుల భక్తిభావము, దీక్ష ఈ విధంగా ఫలించాయి. ఈ మహత్తర రూపం ధరించాయి. ఇది ఏ ఒక్క మనిషి సాధించింది అనవద్దు. ఒక మనిషి చేసిన ప్రేరణ వల్ల ఎందరో ప్రభావితులైనారు. అందరూ ఈ కృషికి అంకితమైనారు. ఏఎస్బి వచ్చిందంటే మాకు ఆ రోజు ఒక ఆయన సంకల్పం వచ్చింది, నాకు చెప్పాడు తెల్లారి, నేను వేస్తున్నాను. ఎందుకులే బాబు మనకు ఎందుకులే అని అంటే అప్పుడే అక్కడికే ఇది పుట్టేదే కాదు ఏఎస్బి. నేను ఎంకరేజ్ చేసిన ఆయన్ని ఆ రోజు 2020లో 29వ తారీఖు నాడు. ఈ ఫలితం సాధించగలిగినారు. మనం ఎగ్జాంపుల్, రాముడు నగరాలకు దూరంగా వెళ్ళి అరణ్యవాసం చేశాడు. కొంచెం లేట్ అవుతుంది, ఆయనే చెప్పాడు, అక్క అమ్మ నువ్వు ప్లాన్ మొదలుపెట్టు, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదని ఆయన ప్లాన్ వేసుకున్నారు. ఆయన కైక వనసీమల అందాలకు మురిసిపోయి అలా చేయలేదు. ఎందుకు వెళ్ళాట? చాలా బాగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయండి, వనాల్లో తిరగచ్చండి, ఎంజాయ్ చేయొచ్చండి. వాడు ఎంజాయ్ చేయడానికి బోలా ఆయన పోయిన పర్పస్ డిఫరెంట్. అడవులకి, జంగల్కి పోయింది. అడవులలో ఎందరో మహర్షులు తపస్సు చేస్తుండేవారు. దైవ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ ఉండేవారు. వారిని ఆదుకునే అదను కల్పించుకున్నాడు. అది చూడండి, మాట చూడండి. వారిని ఆదుకునే అదను కల్పించుకుని హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్ దట్. అది మనం కూడా సేవలు కల్పించుకోవాలా. ఏం కనపడలేదంటే ఏం కనపడవు, కల్పించుకుంటే అన్ని కనపడతాయి. వారికి ఆనందం అందించేదానికి అడవుల్లో నడియాడినాడు. ఇక్కడ సాధకులకు చేయూతనివ్వటానికి మలయాళ స్వామి ఇక్కడికి వచ్చారు. భక్తులు, సాధకులు ఎంతో కృషి చేసి ఆశ్రమాన్ని అభివృద్ధి కావించారు. ఏ పని చేసినా అది ప్రభువుకు నైవేద్యం అనుకోవాలా. నిన్న కూడా మీరు నైవేద్యం పెట్టారు, 6 నైవేద్యం పెట్టారు. మీ సొంత గురించి ఏం పాడలేదు. స్వామి గురించి పాడేటప్పుడు ఇంతమంది మెచ్చుకున్నారు మిమ్మల్ని. మన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిద్దామంటే కింద పడిపోతాం. పెద్ద పెద్ద వాళ్ళే కింద పడిపోతాం. ఆపర్చునిటీ టు ఆఫర్ నైవేద్యం. ఇప్పుడు నేను కూడా సత్సంగా ఎప్పుడు ఈ టాపిక్ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 20 రోజులు అయింది సెలెక్ట్ చేసి, కుదరట్లేదు నాకు. నేను పొన్నూరులో ఉన్నప్పుడు చెప్పాల్సిన టాపిక్ ఇది. ఏ పని చేసినా అది ప్రభువుకు నైవేద్యం అనుకోవాలా. ఆశ్రమంలో అన్నిటికంటే ముఖ్యంగా సత్యాన్వేషణ కొనసాగాలి.
సత్యాన్వేషణ అంటే ప్రసాద్ చెప్పాడే, ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకోగలుగుదురో, ఏది చదివితే చదువుల మర్మం. చాలా సింపుల్ గా చెప్పాడు, కానీ అర్థం కాలేదు వాళ్ళ తండ్రికి పాపం. ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకోగలుగుతారో ఆ సత్యం కోసం వెతకాలి. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దట్. అన్వేషణ అంటే సినిమా వచ్చింది పూర్వకాలం. అన్వేషణ అంటే వెతకడం, సెర్చింగ్. సెర్చింగ్ అంటే బొక్కలు ఎతకటం కాదు, హోల్ సెర్చింగ్ అంటాడు మాస్టర్కే గారు. అక్కడ రంధ్రం లేదు, అది కొత్త వస్త్రం అండి, దానికి రంధ్రం లేదు. కానీ నాలాంటి వాడు ఎత్తుకున్నాడు దానికి రంధ్రాలు ఎక్కడున్నాయా అని చెప్పి. ఇట్స్ కాల్ సూక్ష్మ రంధ్ర అన్వేషణ. చాలా మంది సొసైటీలో ఇది ఒక పెద్ద డిగ్రీ అనమాట. సూక్ష్మ రంధ్ర అన్వేషణ చేస్తుంటారు. అది తెలుసుకున్న తర్వాత ఇక ఏ పెనుగులాట దేవులాట ఉండదు. సత్యప్రాప్తితో అన్ని శ్రమలు అంతరించగలిగితే ఆశ్రమం. అది ఆశ్రమాలు ఎందుకు పెడతారంటే ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఏ ఆశ్రమం పోవాలన్నా అర్థం కావట్లేదు, అట్లా తయారైపోయినాయి ప్రజెంట్ లో. సో యూ హ్యావ్ టు డిసైడ్ కరెక్ట్లీ. ఎక్కడ పడితే అక్కడికి త్వరపడద్దు. చాలా మంది బాగా చదువుతారు, కానీ అందులో ఎంత భాగం తమ జీవితాలను అన్వయించగలుగుతున్నారు? ఉన్నతమైన జీవిత ఆదర్శానికి ఇంద్రియాలు శత్రువులని పదే పదే చెప్తారు, కానీ ఇంద్రియాలకు బానిసలుగా జీవించడం మానరు. మీ దృష్టిని నిర్మలంగా చేసుకోండి, అప్పుడు ఇతరుల దోషాలు వెతకరు. మీ శ్రవణములు పరిశుభ్రంగా చేసుకుంటే ఇతరులను గురించి మూర్ఖులు ప్రచారం చేసే అపవాదులు వినటానికి ఆసక్తి ఉండదు. ఇతరుల మీద అపనందాలు వేసేవారు తమకు హాని చేసుకుంటున్నామని గ్రహించుకోరు. శరీర చింత కంటే సర్వేశ్వర చింతకు ప్రాధాన్యం ఇవ్వండి. దుర్లభమైన నరజన్మ లభించడం గొప్ప అవకాశం. దీన్ని వ్యర్థం చేసుకోక జంతు దశకు అతీతమైన స్థాయిని మా సోదరుడు కూడా చెప్పాడు ఇందాక. మనం మిడిల్లో ఉన్నాం, కింద ఒక స్టెప్ ఉంది, పైన స్టెప్ ఉంది. ఎదగవలసిన పైకి, కిందకు పడిపోతే ఎవడు కాపాడలేదు, మనం లోయలో పడిపోతాం. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మంచి పైరు రావాలంటే మంచి విత్తనాలు చల్లవలెనని ప్రతి రైతుకు తెలుసు. ఈసారి అనుకోకుండా సకాలంలో వర్షాలు పడే అవకాశం ఉంది మనకు భారతదేశం. ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు స్ప్రెడ్ అయినాయి కూడా. ఋతుపవనాలు ఆల్రెడీ స్ప్రెడ్ అయినాయి, ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చే ఉంటాయి. విత్తనాలు చెడవైతే చేసే కృషి అంతా దండుగా అవుతుంది. బాగు చేసిన పొలం వంటి గుండెలలో నామస్మరణే అనే విత్తనం నాటండి. నామస్మరణ అనేది విత్తనం. విత్తనం వేస్తే సరిపోతుందా అంటే దానికి ఎరువు కూడా వేయాల. విశ్వాసము అనే ఎరువు వేయాల. నామస్మరణ విత్తనము, విశ్వాసము ఎరువు. మరి పశువులు చొరబడకుండా క్రమశిక్షణ అనే కంచె చుట్టూ వేయమంటున్నారు. విత్తనము, ఎరువు, కంచె. కంచె వేయని పైరు గుండులేని తుపాకీ. మోత అవుతుంది కానీ గురికి తగలదు. ఇది అనగానే ఒక కథ గుర్తుకు రావాలి. కంచె లేని ఒక పొలం చూశారు, ఎవరైనా చెప్తారు కదా? కంచె లేని పొలం ఫుల్గా కాయలు ఉంటాయి. హౌ టు యూజ్ యువర్ ఇంటెలెక్ట్. చెప్పండి. శ్రీ సాయిరామ్. చెప్పు. కంచిలేని పొలం అంటే ఏం గుర్తుకొచ్చింది కదా? అదే ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు బయలుదేరి పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటే ఒక పొలం ఉంటుంది. పొలం చెట్ల నిండా కాయలు ఉంటాయి. చాలా కాయలు ఉన్నాయి, మనం తిందాం, ఇక్కడ ఆగంటాడు. అంటే ఆ గుడ్డివాడు అడుగుతాడు, దానికి కంచె ఉందా అని అడుగుతాడు. కంచె లేదంటాడు.
అంటే మరి కంచి నిజంగా మంచి కాయలు తినే కాయలు అయితే కంచి వేసుకుంటారు, కాపలాదారులు ఉంటారు, దాన్ని చాలా సంరక్షించుకుంటారు కదా. కంచి లేని తోటకి అది ఏ కాపలాదారు లేడు, ఏ కంచి లేదంటే అవి తినడానికి పనికిరానివి అని చెప్పి సమాధానం చెప్తాడు. అంటే ఇతను ఈ బాహ్య చక్షుడు గుడ్డివాడు అంతర్చక్షుతో చూశాడు, ఈ అంతర్చక్షుతో బాహ్య చక్షుతో చూశాడు కళ్ళు ఉన్నవాడు. కాబట్టి అది కథని నేను అనుకుంటున్నాను. ఓకే, బాగా చెప్పిందండి. టోటల్ కథ అంతా చెప్పేసి కంచి వేయని ఇప్పుడు మామిడికాయల తోట ఉంటుందండి, వదిలేస్తాడా? కోసుకోమని చెప్పి ఎవడు ఉండాలి అంత దాతృత్వం ఈ రోజుల్లో? కంచి వేయని పైరు గుండెలేని తుపాకీ, మోత అవుతుంది కానీ గురికి తగలదు. నిన్న నేను అన్నాను, మరి పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు, ఆర్తితో ప్రార్థన చేయాలి. భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. మీ భావశుద్ధితో పరమాత్మని హృదయానికి ఆనందం కలిగించవచ్చు. నేను వాళ్ళు పాడుతుంటే కలము నీళ్ళు వచ్చింది మనకు, పెద్దవాళ్ళు పాడుతుంటే. ఎంత ఎంత ప్రాక్టీస్ చేశారు పాటలు కానీ ఆ యొక్క గేయాలు కానీ ఆలోచించండి. ఒకసారి రావండి, మనం పాడండి ఎవడన్నా ఇప్పుడు. వేదాల్లోని ఉపాసన కాండ, కర్మకాండ భగవద్భక్తిని, ఆరాధనను నిర్దేశిస్తున్నాయి. భగవంతుని వైభవాన్ని కీర్తించి ఆయన మహిమలను ధ్యానించే విధానం తెలుపుతున్నాయి. నేను వాళ్ళు చేసిన పని అది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే సత్యం ఒకటే, కానీ వివేకవంతుల సత్యాన్ని ఎన్నో నామరూపాలతో నిరూపిస్తున్నారు. కాబట్టి ఆ సత్యమే మీరు అని గ్రహించుకోవడం మీ జన్మ హక్కు. అది స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నట్టుగా దట్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ అవర్స్. ఎవడో కాదు అటువంటి సత్యస్వరూపుడు, అతని చైతన్య స్వరూపుడు ఎవడో బయట ఎక్కడో లేడు. వేర్ ఇట్ సెల్ఫ్, మనమే అటువంటి సత్యము అని గ్రహించుకోవడం అవర్ బర్త్ రైట్. మీ వారసత్వము అమృతత్వం. అందుచేతనే వేదాలు మానవులు ఏమంటున్నాయి? చేతగాని వాడా, చోట పప్పెట్ట అని లేదు వేదాలు మన్ని, అమృతస్య పుత్ర అని వర్ణించినాయి. ఎప్పుడో అనాది కాలంలో నువ్వు అమృతపుత్రుడు అంటే నాకేం చేతగాని వాడిని, నేను నిర్వీరుణ్ణి, నేను భీరుణ్ణి, నన్ను ధీరుని చేయాలి, ఎవడన్నా గీత చెప్పాలి. అరే మనకు మనం చేతగాని వాళ్ళంటే ఎవడు బాగు చేస్తాడు? అన్ని ఇచ్చి చేతగాని వాడు అనుకుంటే ఏం చేస్తాడు? సాక్షాత్ వేదమే చెప్తాను నువ్వు అమృతపుత్రుడు అని చెప్పి. ఆ వారసత్వమును, తాహతును దృష్టిలో ఉంచుకుని తగినట్లుగా వ్యవహరించాలి. నువ్వు మంచి కుటుంబంలో వచ్చేవరో ఇట్లా చేయడానికి వీళ్ళు అనుకుంటారు పల్లెటూళ్ళు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మనలాగా సత్సంగాలు రోజు వాళ్ళ గుళ్ళు ఊపిరాలు పోదు, వాళ్ళకి సత్సంగం అంటే మీనింగే తెలియదు. ఆ కులంలో బట్టి నువ్వు ఇట చేయడానికి వీలేదురా అంటే సర్టెన్ నామ్స్ ఆర్ దేర్ టు బిహేవ్. ప్రజల్లో అధిక సంఖ్యాకులకు ఈ సత్యం తెలియదు. తన చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తికి మలయాళ స్వామి అసత్యంలో దాగిన సత్యాన్ని గుర్తించే శక్తిని కలిగించారు. సామాన్యం కాదు మలయాళ స్వామి అంటే. అప్పుడప్పుడు మనం ఆయన యొక్క చిన్న చిన్న మెసేజెస్ పెట్టుకునే ఉంటాం. మలయాళ స్వామి గారు చెప్పిన ఎట్లా ఎంత ఖచ్చితంగా ఉంటాయి, కంఠపాఠంగా ఉంటాయి. అధ్యయనం ద్వారా, సాధన ద్వారా ఆయన సత్యం గ్రహించారు. గురువు ఆత్మవిద్యా బోధన చేసి సూర్యుని మాదిరిగా చీకటిని పారద్రోలు ఉకార అంధకాశ సుశబ్దను. గురువు అంటే అజ్ఞానం పోగొట్టేవాడు, చీకటిని పోగొట్టేవాడు. లోపల చీకటి, బాహ్య చీకటి కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారములకు ఈ ఆశ్రమం ఒక కేంద్రంగా వికసించాలని ఆయన సంకల్పం. ఈ ఆశ్రమానికి అధిపతిగా విమలానందను నియమించగానే ఆయన ఆశీస్సులు కోరుతూ జాబు రాశాడు. తన వారసునిగా నేను ఎంచుకున్న మలయాళ స్వామి ఆశీస్సులే నీకు అండదండలై దారి చూపగలవని జవాబు రాశాను. ఆ బలంతోనే దిగ్విజయం సాధించగలవన్నాను.
ఆయనకు గురువుల ఆశీర్వాద బలంలో నమ్మకం ఉన్నప్పటికీ ఇటువంటి బాధ్యతలు మోసే అనుభవం లేనందువల్ల కొంచెం భయపడినాడు విమలానంద్ అనమాట. మలయాళ స్వామికి విధేయులైన భక్తులంతా విమలానందకు స్వాగత కుసుమాలను సంతరించుకునేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా ముందు గురువుకి ఇంతమంది శిష్యులు ఉన్నారంటే తర్వాత వాళ్ళకు ఫాలోవర్స్ ఉండాలని లేదు. నేను నడిపే విధానం బట్టి ఉంది. అంటే కదా ఆ పీఠం మీద కూర్చున్నంత మాత్రాన మన వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం అన్నమాట అక్కడ. ఆ పీఠం పరంపర వస్తుంది కాస్త, కానీ మనం చేసే వ్యక్తిత్వ సాధన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి అప్పుడు వాళ్ళకున్న గురువుకున్న ఫాలోవర్స్ ఉన్నారా లేరా, లేకపోతే జంపు చేశారా జిలానీ లేదా. ప్రతివారు గురుభక్తి ప్రబోధ వల్ల ఆజ్ఞానుసారంగా వర్తించాలి. చిత్రపటాలు పూజించిన మాత్రం సరిపోదు, ఆయన చూపిన సన్మార్గంలో మీరు ముందుకు సాగిపోవాలి. నిందా స్తుతులను లక్ష్య పెట్టక నిర్భయంగా పురోగమించాలి. ద్వంద్వాలకు అతీతం, త్రిగుణాతీతము, జ్యోతిర్మయ స్థితి రుద్రం ఏకరు పెడుతుంది. రోజు చెప్తున్నారు సార్ మంది. ద్వంద్వాతీత స్థితి, త్రిగుణాతీత స్థితి. గురువు ఆజ్ఞ పాటిస్తే తప్పకుండా ముందుకు పోగలరు, నో డౌట్, సందేహించవద్దు అంటున్నారు స్వామి. చాలా పెక్యులర్ విషయం చెప్తున్నారండి. నేను ఎప్పుడు వినలేదు ఇది, స్వామి ఇలా మాట్లాడటం. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే స్వామి, నేను ఎగ్జాంపుల్స్ 1-2 సార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పినాయి. అంటే ఎక్కడో వినే ఉంటే లేకపోతే మన సొంతంగా వస్తాయని బాబు. ఎవడో చెప్పిందో వింటాం, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో అవకాశం వచ్చి ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇప్పుడు నన్ను గురించి చెప్పుకుంటాను. ఇది పరిచయ పత్రం వంటిది. నేను ఎప్పుడు వెళ్ళలేదు స్వామి నోటి నుంచి ఇటువంటి మెసేజ్. వ్యక్తుల కష్టాలు తొలగించి వ్యాధులు నివారించి ఓదార్చటమే నా లక్ష్యం అనుకోవద్దు. అంతకంటే ముఖ్యమైన ఉద్దేశం ఉంది. మామిడి పళ్ళను అందించడమే మామిడి చెట్టు ముఖ్య ప్రయోజనం. అరటిపండు గురించి చెప్తుంటాం, స్వామి మామిడి పండు గురించి చెప్పారు. ఆకులు, కొమ్మలు, మాను వేరువేరు ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు, కానీ ఫలమే ప్రధానం. అన్ని బాగున్నాయి అనుకోండి, నిగనిగలాడటం చెట్టు, కాయలు కాయలేదు అనుకోండి, ఎందుకు వేస్ట్ వేస్ట్ గొడ్డుబారు చెట్టు అంటుంటారు. అదేవిధంగా అరటిపళ్ళు అందించడం, అరటిపళ్ళు గురించి చెప్తున్నాను. అదేవిధంగా అరటిపళ్ళు అందించడం అరటి చెట్టు ముఖ్యమైన ప్రయోజనము. ఆకులు ఆరగించడానికి, ఊత కూర వండుకోవడానికి, అరటి ఊత పచ్చడి కూడా చేస్తుంటారు. ఒక ఆయన ఉంటాడు, ఏం కూరలు నచ్చుట, ఈ అరటి ఊత కూర తింటాడు. ఎక్కడ జనాలు చూడండి, ఎదురుగా ఉన్న వంకాయలు ఏం కనపడి నచ్చోడు ఒక ఆయనకి, ఈ అరటి ఊత కూర. మహనీయుడు ఉంటారు లోకంలో ఇటువంటి వాళ్ళు కూడా. ఆకులు ఆరగించడానికి, ఊత కూర వండుకోవడానికి ఉపయోగపడిన అది ముఖ్య ప్రయోజనం కాదు. జస్ట్ లైక్ దట్, దుఃఖాలు బాధలు ఉపశమింపజేయటం నా ఉద్యమంలో అనుషంగికమైన అంశం. భారతవర్ష హృదయంలో వేద శాస్త్రాలను పునఃప్రతిష్ఠ చేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించడం మేజర్ టాస్క్. వ్యాధులు తగ్గించానాయా, ఊదులు ఇచ్చాయా, గిఫ్ట్లు ఇచ్చా, ఇవన్నీ సప్లిమెంటరీ థింగ్స్. వేదిక్ కల్చర్ డెవలప్ చేయటం, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదాస్ మన హృదయాల్లో నాటడం అనేది ద మెయిన్ పర్పస్ ఆఫ్ సత్యసాయి అవతార్. ఈ ఉద్యమం విజయవంతం కాగలదు, దానికి ఏ ఆటంకాలు అడ్డు రాలేవు. ఈ లక్ష్య సాధన ఈశ్వర సంకల్పానుసారంగా సఫలం కాగలదు. అందుకని స్వామి వేద పాఠశాల ప్రారంభించారు. ముందు ఎటువంటి అవరోధాలు ఉండవు. ఇది దైవ నిర్ణయము, ఇది దైవ సంకల్పము.
నా మహిమలు గారడీ విద్యలని కొందరు అనటం మీరు వినే ఉంటారు. అటువంటి వాళ్ళు కృష్ణుడు గారడీ చేసి గోవర్ధనగిరి ఎత్తినట్లుగాను, రాముడు గారడీ వల్ల సముద్రం మీద సేతు కట్టినట్లుగాను వాదించవచ్చును మరి. ఈ ప్రపంచంలో మంచి మహిమలు చెడ్డ గాడీలు రెండు ఉన్నాయి. నేను అందుకని స్వామి మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ అంటారు. దివ్యత్వం ప్రకటన. మన మహిమలు అని అంటున్నాం కానీ యాక్చువల్గా దానికి ఇంగ్లీష్ స్వామి చెప్పినది ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ. అంటే దివ్యత్వము ప్రకటించబడటము. దాన్ని మనం మిరకిల్స్ లీలలు అంటున్నాం. కానీ దివ్యశక్తి ప్రకటనను గారడి అంటారు. కాకిగుడ్డు కోకిలగుడ్డు ఒకటే అనవచ్చునా? మాంత్రికులు తమ శక్తులను ఉదర నిమిత్తం ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ధనము ఖ్యాతి సంపాదించుకోవడానికి వాటిని వినియోగిస్తారు. అవి అసత్యం మీద ఆధారపడి మోసం వల్ల వృద్ధి చెందుతాయి. ఈ ఉపాధి అటువంటి వంచనకు ఎన్నడూ దిగజారదు. అలా ఎన్నటికీ జరగదు. దివ్య సంకల్పానుసారంగా ఈ దేహము అవతరించింది. సత్యంను బలపరచటమే ఈ సంకల్పపు లక్ష్యం. అందుకని సత్యమైన ప్రచారం అంటుంటారు స్వామి. ఎప్పుడూ సత్య సంకల్పమే. సత్యస్య సత్యం. మనం చూసే ఉంటాం ప్రశాంతి నిలయంలో. ఒక పుష్పం కూడా సమర్పించరాదు అనే కఠిన నియమం ప్రశాంతి నిలయంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మనమైతే పుష్పాలు తీసుకెళ్ళామండి. జనరల్ తీసుకెళ్ళరు. ఎవడో 40,000 మందో ఒక 40 మంది తీసుకెళ్తారేమో. ఆ దగ్గరికి పోయే అవకాశం వస్తే స్వామి దగ్గరికి, లేదంటే ఇప్పుడు దగ్గర పోనిస్తే ఆ యొక్క స్వామి 40,000 మంది భక్తులు ఎంతమంది రోజు పెటల్స్ పట్టుకొస్తారు మీరు ఆలోచించండి. అది నియమం. అజ్ఞానం వలను దుర్బుద్ధి వలను వారు సాయి సంకల్పం సరిగా తెలుసుకోలేకపోతున్నారు. దురర్థాలు కల్పిస్తున్నారు. సాయి శక్తి అనంతము. తెలుసుకోలేని వారి దృష్టిలో లోకమే కానీ సాయి దివ్యశక్తికి అసాధ్యమైనది లేదు. అది భూమిని ఆకాశంగాను ఆకాశాన్ని భూమిగాను మార్చగలదు. దీన్ని నమ్మకపోతే మహా విషయాలను గ్రహించలేని మీ మీ ఆసక్తిని వెల్లడించుకున్నట్లు అవుతుంది. యూ కెనాట్ ఇమాజిన్ ద యూనివర్సల్ డివినిటీ అంటున్నారు. విశ్వశక్తి వైభవం మీరు అవగాహన చేసుకునే సమర్థత మీకు లేదు. కెపాసిటీ లేదు. వర్షం పడుతుంది, నేను స్పూన్ తీసుకెళ్తే స్పూన్ వర్షం వస్తుంది, గ్లాస్ నీళ్ళు ఇస్తుంది, టంబ్లర్ తీసుకుపోతే టంబ్లర్ వస్తుంది, పెద్ద బిందె ఎంత ఉందంటే జ్ఞానము ఎంతైనా ఉంది. అది ఓపెన్ సీక్రెట్. దానికేం తాళం వెళ్ళి లాకర్లో పెట్టలేదు, లేదా పాస్వర్డ్ లేవు. జ్ఞానామృతం ఉన్నది. ఆ జ్ఞానామృతాన్ని త్రాగటం అనేది త్రాగేవాడి కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి వేదసారము అందరికి అందించడానికి, ఆ అమూల్య వరమును అందరి మీద వెదజల్లటానికి, సనాతన ధర్మను పోషించి పరిరక్షించడానికి నేను అవతరించాను. ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉన్నది. ఆ వృత్తి కొన్ని నైతిక నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ఆ వృత్తిని చేపట్టిన వాడు ఆ నియమాలను పాటిస్తే వారి ఆనందం దినదిన ప్రవర్ధమానం కాగలదు.
స్వతసిద్ధమైన లక్షణాలు, ప్రవృత్తులు, వైఖరులు భిన్నంగా ఉంటాయి. ఒక మనిషికి వీటి వల్ల స్వభావంలో, గుణ విశేషాల్లో భేదం ఏర్పడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మామిడి పళ్ళు సీజన్ ఇప్పుడు. మామిడి పళ్ళు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని కోలగా ఉంటాయి, కొన్ని గుండ్రగా ఉంటాయి, కొన్ని రుచిగా ఉంటాయి, కొన్ని తప్పగా ఉంటాయి, కొన్నిట్లో రసం ఎక్కువ, కొన్నిటికి పీచు ఎక్కువ. కొనేవారు అన్నింటికీ ఒకే వేళ చెల్లించరు కదా. జాతిని బట్టి, రుచిని బట్టి ఏరుకుంటారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఈ మధ్య చిన్న మెసేజ్ పెట్టాను, కానీ అన్నారు పక్కన స్వామి. నాకు అర్థం కాలేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. కానీ అంటే నాకు అర్థం కాదు, ఏం చెప్తారు అనుకున్నా. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఆర్తులకు, ఆపన్నులకు తప్ప తక్కిన వారెవరికి ఆయన దగ్గర ప్రత్యేక స్థానం ఉండదు. అబ్దుల్ కలాం గారు కింద కూర్చున్నాడు, మీరే చూసి, మనమే చూసాం. అని మానవ సమాజంలో ఈ యోగ్యతను బట్టి, అర్హతను బట్టి వ్యత్యాసాలు ఉండక తప్పదు. బుద్ధి యొక్క విశేషాన్ని బట్టి, నైతిక, ఆధ్యాత్మిక యోగ్యతలను బట్టి తేడాలు ఉండగలవు. గమ్యం ఒక్కటే అని అందరం కనుక భావిస్తే మార్గ మధ్యలో కలహాలు, నలతలు ఉండవు. ప్రతి మనిషి చేసే పని సమాజానికి ముఖ్యమే. ఇందులో ఎక్కువ తక్కువలు ఏం లేవు. వీటిని బట్టి హెచ్చు తగ్గుల తేడాలు పెంచుకొని పోటీలు పడతారు. ప్రాపంచికమైన ఈ హోదాలు, గౌరవాలు, ప్రాముఖ్యాలు కాకి బంగారం తలుపులు. మనం కూడా ఆర్గనైజేషన్ లో నేను కన్వీనర్ అండి, నేను జిల్లా ప్రెసిడెంట్ అని అనుకుంటే ఇంతే అనమాట. ఇవన్నీ కాకి బంగారం తలుపులు అంటున్నారు. న్యూనత కూడా తాత్కాలికంగానే బాధ కలిగిస్తుంది. భగవంతుని చేరుకునే మార్గంలో మీ గమనమును ఇతరుల నడకతో పోల్చుకోవాలి. అక్కడ కాంపిటీషన్, అంతేగాని వేరే విషయాల్లో కాంపిటీషన్ కాదు. కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇదంతా ఒక నిర్జనమైన ప్రదేశము. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిని సూచిస్తూ వెలసిల్లుతున్నది. వాట్ ఇస్ ద రీజన్? ఇలా జరగడానికి కారణం ఏంటి? కేవలం మలయాళ స్వామి వారు పథకం ఎలా ఫలప్రదమైంది? ఆయన లక్ష్య శుద్ధితో అచంచలమైన కృషి సాగించారు. అందువలన ఆయన ఆధ్యాత్మిక శక్తి ఆదరపాత్రమైనది. ఆయన అధికారాన్ని ఇతరులు చిరసాహించారు. గుడ్డిగా ఎవడు ఫాలో కాదండి. ఇప్పుడు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, మేము హైదరాబాద్ లో ఎవరు అహం తత్వబోధకాలు జాయిన్ అవుతారు సార్, ప్లీజ్ జాయిన్. నేను జాయిన్ కమ్మన్నానండి, సంబడి రికమెండెడ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మీరు వేదం బోధిస్తున్నారు కాబట్టి వేదాలు విధించిన కర్మలను మీరు తప్పనిసరిగా అనుష్ఠించాలి అంటున్నారు స్వామి ఆశ్రమ వాసులను. పురుషులు తమకు ఏర్పరిచిన ధర్మాలను పాటించి గౌరవ స్థానం సంపాదించుకోవాలి. స్త్రీలు తమకు ఏర్పరిచిన గౌరవ స్థానాలను ఆక్రమించుకోవాలి. ఇద్దరూ ఈశ్వరుని సంతానమే, కానీ స్త్రీ పురుషులు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ ధర్మానుష్ఠానంలో సుశిక్షితులు కావాలి. విద్యార్థి దశలో ఒక కఠినమైన క్రమశిక్షణ నియమాలు అనుసరిస్తే సత్ఫలితాలు తప్పక కలుగుతవి. మనం చెప్పాను, ఇద్దరు దంపతులు బ్యాంకు ఉద్యోగులు కష్టపడి పని చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎవడు బోతాడు వర్క్, ఇద్దరు పనిచేస్తున్నారు. 8 ఇంకా బ్యాంక్ నుంచి రాలేదు, మనకి వెళ్ళలేదంటే వెళ్ళలేదే సాయిరామంది. ఇద్దరు కష్టపడాలి. ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు పైకి తీసుకురావాలా, చదివించుకోవాలంటే మరి భార్య భర్త కష్టపడాలా.
బాలబాలికల క్రమశిక్షణతో నిగ్రహంతో మెలిగే పౌరులుగా తయారు కావాలి. వారి వల్ల దేశానికి ఎక్కువ ఉపకారం జరుగుతుంది. బాగా చదువుకున్నప్పటికీ క్రమశిక్షణ లోపించిన వ్యక్తుల మూలంగా సమాజం గందరగోళంలో పడిపోతుంది. ఆటలో మునిగిపోయిన వాళ్ళు దాన్ని పూర్తిగా దర్శించలేరు. ఎడంగా ప్రేక్షక స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎలా ఆడితే బాగుంటుందో చెప్పగలుగుతారు. అదే మాదిరిగా విచేస్ బుక్లెట్ అని పెడుతుంటారు. సజెషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అంటుంటారు. నేను కూడా చెప్పిన అహం సత్యబోధక ఎవరిని సూచనలు చేయమంటే చేసి కొంతమంది సూచనలు చేశారు. ఎక్కువ మెసేజ్ పెడుతున్నారని తగ్గించండి, రోజుకు 2-3 సార్లు పెట్టండి. నేను కూడా నాకేం మిమ్మల్ని బాధ పెట్టాలనే కాదు, నాకు వచ్చిన వాటిని చాలా కంట్రోల్ చేసే పెడుతున్నాను. నాకున్న మెసేజ్ చాలంగా రాజకీయ మెసేజ్లు కూడా పెడుతున్నాను. దయచేసి రాజకీయ మెసేజ్లు పెట్టకండి. నాకు వచ్చిన రాజకీయ మెసేజ్లు పెడితే మీకు బీపీలు షుగర్లు వస్తాయి. అన్ని రాజకీయ మెసేజ్లు వస్తాయి రోజు నాకు. డోంట్ పుట్ ఎనీ పొలిటికల్ మెసేజ్. సో అదే మాదిరిగా చూడటానికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలను, సలహాలను గౌరవించండి. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నారు. మీ గురువు గారైన మలయాళ స్వామి వారికి సమాధి నిర్మించారు. ముసలాన్ని కాల్ చేస్తున్నాడు బాబు. ఇంతకుముందు ఒకసారి మా ఇంటికి వచ్చి దర్శించుకున్నాడు. మీ గురుగారైన మలయాళ స్వామికి సమాధి నిర్మించారు. ఆయన పట్ల మీకున్న భక్తికి అది నిదర్శనం. మీరు చేసే ప్రతి ఆలోచనలో, పనిలో ఆ భక్తి వెల్లడి కావాలి. ఆయన బోధనలు అనుసరించడం ద్వారా ఆయనకు తగిన శిష్యులమని నిరూపించుకోవాలి. అద్వైతికి సహజంగా ఉండవలసిన ప్రేమ భావం మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ వ్యక్తం కావాలి. మనం కూడా చెప్తుంటాం, మానవతావాళి అన్నింటిలో కూడా ప్రేమ అంతర్వాహినిగా ఉంటుంది, సరస్వతి నదిలాగా. మలయాళ స్వామి హృదయం గీతాసారంలో మునిగి తేలింది. నాకు తెలుసు ఆ మలయాళ స్వామి గీత గురించి ఎట్లా చెప్తారు. గీతా దర్శనముకు ఆయన తను నివేదించుకుని అంకితమైనాడు. లాస్ట్ వర్డ్స్. ఈ ఆశ్రమమును విమలానందుని భుజం మీద వదిలి ఆయన గతించారు. మలయాళ స్వామి పట్ల చూపిన భక్తి శ్రద్ధలు విమలానందుని పట్ల ప్రదర్శించి గురువుల ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను మీరరాదు, నిర్లక్ష్యం చేయరాదు. విమలానందితో ప్రత్యేకంగా సంభాషించవలసింది చాలా ఉన్నది కనుక ఇంతటితో విరమిస్తున్నాను. ఇక్కడికి వచ్చి మీ ఆనందం నేను పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ నా కార్యక్రమంలో మార్పు చేసుకొని విమలానందిని మీ అందరినీ కలుసుకునేదానికి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు స్వామి. దిస్ ఈజ్ మెసేజ్ డన్ బై భగవాన్ ఆన్ 17th December 1964 అటు వ్యాసాశ్రమం ఏర్పేడండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.